అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల మీద ఆయన స్పందించారు. ఏం మాట్లాడుతూ, ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశంలో గత ప్రభుత్వం దాదాపు 2100 కోట్ల వరకు పెండింగ్లో పెట్టింది. ఆ బకాయిలు చెల్లించలేదని చెబుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సార్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశంలో చాలా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయదలుచుకున్నారు, అసలు ఆరోగ్యశ్రీ అమలు చేస్తారనేది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఆరోగ్యశ్రీని పూర్తిగా అమలు చేస్తాం, దాని పేరు వైద్య సేవ కూడా మార్చామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఈ 2100 బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలను భారాన్ని ఈ ప్రభుత్వం మీద మోపి వెళ్ళిపోయి ఇవాళ మళ్ళీ తగుదనమ్మా అని మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చూపిస్తున్నారు, కారణం సాకు ఏం చూపిస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవాళ 15వ తేదీ తర్వాత ఆపుతామని అటువంటి నోటీసులు గత ప్రభుత్వంలో 1 సంవత్సర కాలంలోనే 13 నోటీసులు ఆశా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది వాస్తవం కాదా? 2100 ఈ ప్రభుత్వం చేసిన బకాయిలు చెల్లించాల్సింది. అంటే మీరు బకాయిలు చెల్లించకుండా హాస్పిటల్ను ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యశ్రీ అదే వైద్య సేవ కింద నాణ్యమైన సేవలు 25 లక్షల వరకు పేదలకు అందించే ప్రయత్నం ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ ఎటువంటి ఆటంకం ఉండదు. ప్రతి పేదను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన విధ్వంసం ప్రజల్లోకి ఇప్పుడు చర్చనీయాంశం అయింది కాబట్టి వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం ఏదో ఒక కొత్త నాటకంతో ముందుకు వస్తారు. గతంలో ఏదో హత్యలను వచ్చారు, అది ఎవరు పట్టించుకోకపోయేసారు. ఇప్పుడు కొత్తగా దీని మీద పడ్డారు. సో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. మరి ఈ విధ్వంసం చేశారు, ఆరోగ్య శాఖనే విధ్వంసం చేశారు, దానికోసం అని చెప్తారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన 400 కోట్లను దారి మళ్ళించారు, దానికోసం సమాధానం చెప్తారు. ఏపీ మెడికల్ 200 కోట్లు దారి మళ్ళించారు, దానికి ఏం సమాధానం చెప్తారు? 9000 కోట్లు మీరు మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 2100 4 సంవత్సరాలు చేసింది ఇది, దానికి ఏం సమాధానం చెప్తారు? దాంట్లో చెల్లించాల్సిన బకాయిలు 1000 కోట్ల దాకా ఉన్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే విద్యార్థులకి, రాష్ట్రంలో విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్య కూడా అందకుండా దానికి కూడా దూరం చేసి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ 4 సంవత్సరాలు ఏం చేయలేదు. అందుకే ఉదాహరణ చెప్తున్నా, ఎయిమ్స్ లాంటి సంస్థ కేవలం 16 నెలల్లోనే పూర్తి చేయగలిగినప్పుడు 4 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ కట్టలేకపోతున్నారు, ఒక ఆసుపత్రి నిర్మించలేకపోతున్నారు, హాస్టల్ నిర్మించలేకపోతున్నారు. ఇటువంటి అక్రమాలకు అవతలు మాత్రం ముందుంటారు, కానీ హాస్పిటల్ నిర్మించరు. ఇవాళ మాట్లాడతారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు చెల్లించకుండా బకాయిలు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి దానికి మీరు బాధ్యులు. 45 రోజులు అంత అప్పు. ఆయుష్మాన్ భవ కింద 60 లక్షల మంది ఉంటే ఆరోగ్యశ్రీ కింద దాదాపు 1,20 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ భవాన్ని తీసుకొచ్చి కేవలం 60 లక్షల మంది మాత్రమే పరిమితి చేసే ప్రయత్నాలు. అసత్య ప్రచారాలు ఎవ్వరూ ఎక్కడా మాట లేదు. వాళ్ళకి అవగాహన ఉందో లేదో 25 లక్షలు ఇస్తామని చెప్పాం. అందుకే మేము పదే చెప్తున్నాం, ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ని తీసుకొస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ని, అదేవిధంగా వైద్య సేవని, అదేవిధంగా ఇన్సూరెన్స్ని తీసుకొచ్చి ఒక మోడల్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తున్నారు. అందరికీ ఉపయోగపడేలాగా 25 లక్షల దాకా ట్రస్ట్ నుంచి, ఇవాళ చెప్తున్నాను నేను, 25 లక్షల వరకు అవసరమైన ఖర్చు ట్రస్ట్ భరిస్తుంది. విషయం తెలుసుకోండి. ఎక్కడ రద్దు చేయడం కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాయి కదా. వాళ్ళకి అవగాహన. ఇన్సూరెన్స్ విధానంలో చెల్లింపులు అనే ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. సేమ్ సార్ అది ఇన్సూరెన్స్ విధానం అందుకనే చెప్తున్నది. ఎందుకంటే ఇన్సూరెన్సు, ఆయుష్మాన్ భారత్, వైద్య సేవ మూడిని ఇంటిగ్రేట్ చేసి ఒక విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. కొద్ది మొత్తం వరకు ఇన్సూరెన్స్ సంస్థలు భరించేలాగా, మిగతా అంతా ట్రస్ట్ భరించేలాగా, ఎంత ఖర్చు అయితే అంత ట్రస్ట్ భరించేలాగా ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. సార్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ విధానంతో పాటు ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా దీంట్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్తో పాటు ఆరోగ్యశ్రీ సేవ, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీతో టప్పై 3 విభాగాలుగా దాదాపు 25 లక్షల రూపాయల నష్టమైతే రోగులకు సంబంధించిన విషయంలో 25 లక్షల వరకు చెల్లింపులు చేస్తామని మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 2100 కోట్లు పెండింగ్లో పెట్టి ఈరోజు మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అనేక విధాలుగా నిధులను దారిని మళ్లించి వాటి మీద ఎందుకు లెక్కలు చెప్పట్లేదని కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయి షార్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.